కనుక అతడు ముందుగా పరిగెత్తెను. ఆయనను చూచుటకు ఒక మేడ్చి చెప్పెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకరియా, త్వరగా దిగుము, నేడు నేడు నేను ఈ ఇంటికి ఉండవలసి ఉందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి అక్కడ ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు ప్రభువా. మీరు ఇచ్చిన కృపను బట్టి నన్ను మీ కృపను భద్రపరిచిన ఆయన, ఎన్నిక లేని వాడును, వాడవాడని తండ్రి, పాత్రగా పడినవాడని, మీ యొక్క కృపను బట్టి నన్ను వాడే పాత్రగా తండ్రి, మీ సన్నిధిలో నిలిచి ఉండుటకు తండ్రి, మీకు కృపాసనం యొద్ద నిలిచిన ఆయన మీరు చెప్పే ప్రతి మాటనైనా ఆలకించి, అయ్యా మీరు నా నోటి బుర్రగా మీరు ప్రభువా తండ్రి, మీరు మాట్లాడే మాటలు తండ్రి, ప్రతి మాటలు తండ్రి శ్రేష్టతను మీరు మాకు దయచేసి వినుటకు ఈ ప్రాంత ప్రజలు ప్రభువా, అలాగే మేమును తండ్రి వేచి ఉన్నాము కనుక తండ్రి, నా నోటి బుర్రగా మీరుండే చక్కటి మాటలతో తండ్రి, రక్షణ అనే భాగ్యాన్ని ప్రభువా ఎలాగా రక్షణ మాకు వస్తుంది, అటు యొక్క తండ్రి వాక్కులు మాకు తెలియపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సందేశం ఏంటంటే రక్షణ సందేశం. రక్షణ మనము కావాలని చెప్పి చాలాసార్లు రక్షణ పొందాలని మనం తాపత్రయపడుతూ, రక్షణను గురించి వింటూ, రక్షణ పొందాక రక్షణ పొందామని చెప్పి మనం అనుకుంటూ కదా, ఆ రక్షణలో సారాంశం తెలుసుకోలేక ఇంకా అట్టడుకు అన్నిగా మనము అలాగే ఉండిపోతున్నాం. నిజమైన రక్షణ కొరకు ఎదురు చూచువారు కొందరేనంట. నిజమైన రక్షణకు ఎదురు చూచువారు కొందరే. యేసయ్య ఇచ్చే రక్షణ ఎలా ఉంటుందంటే, నువ్వు సిద్ధపడి ప్రభువా నాకు రక్షణ కావాలని నీవు కదా నీ యొక్క హృదయాన్ని దేవునికి అర్పిస్తే ఆ రక్షణ ఎలాగుంటుంది కదా. ఒక అతను, ఈ జక్కయ్య అనే వ్యక్తి తను చూడాలని వెళ్ళాడు, రక్షణ కొరకు వెళ్ళలేదు. యేసు ఎవరో ఇంతకు చూద్దాం ఒకసారి, ఎలాగుంటాడు ఆయన అన్నాడు అనుకొని ఆయన మేడి చెట్టు ఎక్కాడంట. అయితే రక్షింపబడాలని ఎక్కలేదు ఆయన, కానీ యేసును చూడాలని ఆశ కలిగి ఆయన మేడి చెట్టు ఎక్కాడండి. ఈ మేడి చెట్టు ఎక్కే అనుభవం ఏంటంటే ఎత్తైన అనుభవంలోకి వెళ్ళడం. అంటే దేవుడు తను దర్శించబోతున్నాడు కానీ తనకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు కదా, నా బిడ్డ ఎత్తైన అనుభవంలోకి రావాలి, నిజ రక్షణ పొందాలి తనని చెప్పి మరి ఆయనలో హృదయంలో అనుకుంటున్నాడు. కాకపోతే ఈయనేమి నేను యేసయ్యని చూడాలనుకుంటున్నాను కానీ రక్షణ పొందాలనేనా అనుకోలేదు. వెళ్ళాడు అక్కడికి వచ్చేసి కదా. యేసు ఎవరో అని చూడగోరెను కానీ కదా, పొట్టివాడైనందున జక్కయ్య కదా గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక వేడి చెట్లు ఎక్కెను. ఇప్పుడు రక్షణకు వచ్చాడా, చూడడానికి వచ్చాడైనా? రక్షణ కానీ రాలేదేనా. అయితే దేవుడు తన హృదయాన్ని తట్టాడు అక్కడ. అయితే వేడి చెట్టు ఎక్కాడు, ఎత్తైన అనుకోలేదు, దేవుడు తీసుకెళ్ళాడు. అయితే పొట్టివాడని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు వచ్చేసి. కానీ భౌతికంగా తను పొట్టువాడే కానీ ఆత్మీయంగా ఎంతో ఎదిగిపోయాడు అప్పటికి వచ్చేసి. ఒకప్పుడు ఇంకా అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అతను వచ్చేసి వడ్డీ వ్యాపారము, ఇన్కమ్ అదే ఒక అధికారిగా ఉన్నాడు అతను. అయితే తను చేసే పని ఎలాంటిదంటే దేవునికి అయిష్టమైన పని. కానీ ఇప్పుడు రక్షణ కోరలేదు కానీ యేసయ్యను చూస్తున్నాడు. అంటే ప్రతి మనిషి ఆశగా యేసును చూస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రక్షణ వచ్చేస్తుంది కదా. యేసయ్యను చూడంటే ఎలాగా హృదయంతో చూడాలి. అసలు ఈ చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏం పట్టింది నాకు? ఆ మందిరాడు ఎవరు చేయాలంటే ఆ సైడ్లో ఎత్తుంటే వెళ్ళొచ్చు, కానీ చెట్టు ఎక్కాలంటే మహానుభావుడు వచ్చేసి కదా. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, చాలామంది నేను రక్షింపబడాలి, నేను చర్చికి ముందుగా వెళ్ళాలి, నేను యేసయ్య దగ్గర ఉండి యేసయ్య సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటారేమో కానీ వారు ఆ రక్షణకు పాత్రులు కారు. అసలు ఈయన రక్షించబడాలి, రక్షణ పొందాలని లేదేనా, యేసయ్యను చూడాలని మాత్రమే ఆ చెట్టు ఎక్కాడండి.
కానీ యేసయ్య అంటుండే అక్కడ వచ్చేసి 5వ వచనంలో యేసు ఆ చోటికి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా. అంత మంచి మాట అండి ఇంతకు కదా. అతను వచ్చింది కదా, ఆయన చూడడానికి వచ్చాడు. కానీ యేసయ్య చూసి తను ఏమంటున్నాడు, జక్కయ్య ఎంత ప్రేమతో పిలిచి చెప్పండి చూడండి తప్పు. అతని పేరు ఏమో తెలుసా? పేరు చూడు, దేవుడికి అంటే అతన్ని హృదయంలో అతను వెళ్ళిపోయాడు కనుకనే తన పేరును కూడా యేసయ్య కలెక్ట్ చేసుకున్నాడు. ఎలా కలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు? ఆల్రెడీ తను రక్షింపబడతాడు, కానీ నా బిడ్డ కూడా ఒకడుకున్నాడని చెప్పి ఆయన మనసులో ఉంది కనుకనే ఆ చెట్టు ఎక్కినప్పుడు చక్కగా జక్కయ్యని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ పిలుపు ఎలా ఉందంటే కదా, మనిషి రక్షణ తాను కోరుకునే రక్షణ వల్ల తన రక్షణ పొందుతానుకోవచ్చు. కానీ ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. కానీ యేసయ్యను చూడాలని అనుకుంటున్నారా? చక్కగా ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడికో వెళుతున్నారు. అయితే యేసును చూడాలని ఆశ ఎవరికి కూడా ఇక్కడ లేదని తెలుస్తా ఉంది నాకు వచ్చేసి కదా. నాకైతే ఎవరైతే ఇక్కడ వచ్చి కదా యేసయ్యను చూడాలని మేము అనుకున్న వాళ్ళు మాత్రమే యేసయ్య రక్షణ వాళ్ళు పొందుకుంటారు. మేము ఇంట్లో ఉండి వాక్యం వింటాంలేండి, యేసు మాకున్నాడండి, వాక్యం తెలుసు మాకు బాగా. తెలిస్తే రామేంటి ఇంతకు? జక్కయ్య అతను ఒక వ్యాపారి, వడ్డీ వ్యాపారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఆయన ఎందుకు యేసయ్యలో వచ్చాడు ఇంతకు? ఈ దినం రక్షణ రాబోతున్నాను, అందుకే కనుక ఆయన మాటను బట్టి అంటున్నాడు వచ్చేసి. యేసు ఆ చోటికి కదా వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అతను త్వరగా చూడు ఎంత చూడు, అసలు అతని పేరు తెలియదు, ఏం తెలియదు, వచ్చి పేరుతో పిలుస్తాడు వచ్చేసి. అంటే నిజంగా మనం ఆలోచన ఒకటి అయితే, యేసు నిన్ను దర్శిస్తే, యేసును నువ్వు చూస్తే, మన హృదయం కదా ఆయన కనిపించినప్పుడు త్వరగా దిగరమ్మన్నాడు వచ్చేసి. వాళ్ళు అనుకుంటారు అక్కడ వచ్చేసి వాళ్ళంతా కూడా, అసలు ఈయనతో ఏం పని ఇంతకీనకు, ఈయన ఒక వ్యాపారి, వడ్డీ వ్యాపారి, ఇలాంటితో యేసయ్యకి ఏం పని ఆ ప్రజలు అనుకుంటున్నారు అక్కడ వచ్చేసి. కానీ ఈయన రక్షణ ఇవ్వాలని చెప్పి యేసును పిలుస్తున్నాడు వచ్చేసి కదా. యేసు పిలుస్తున్నాడు జక్కయ్యను వచ్చేసి. అంటే ఈ రక్షణ ఉచితమైన రక్షణ. అంటే ఆయన చూడడానికి వస్తే ఉచితంగా ఏం చేస్తున్నాడు యేసయ్య? రక్షణ ఇస్తున్నాడు వచ్చేసి. సహోదరి సహోదరుడా, మొదటగా మనం ఎక్కడో ఉండి కాదు, దేవుని మందిరములో యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడే ఆయన రక్షణ మనకు వస్తుంది కదా. ఒక చోట వచ్చేసి ఒక కదా సైకో అంటే తిక్కది తిరుగుతూ ఉంది వచ్చేసి. తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చేసి తనకు సాతాన్ యొక్క క్రియలు తనలో ఉన్నాయి. ఒక బస్సు పోతా ఉందండి వచ్చేసి. ఆ బస్సును ఈమె రాయి తీసుకుని కొట్టేసింది, అంతే, అద్దాలు పలిపోయినాయి. పలిపినప్పుడు వచ్చేసి ఆ యొక్క బండి యజమానుడు దిగొచ్చాడు వచ్చేసి. ఇది ఎవరు కట్టించారు అసలు, కొట్టేసామంతని చెప్పి చేయి పట్టుకొని లాక్కెళ్ళని చూస్తాడు వచ్చేసి. అంటే ఎవరి యొక్క ప్రమేయం అంటే కఠినంగా ఉండే ఆలోచన సాతానికి వస్తుంది. అయితే ఆమె మన మాదిరి మంచిగా ఆరోగ్యంగా ఉండి మాట్లాడగలిగితే తప్పు ఆమెదని చెప్పచ్చు. కాదు, ఆమె పిచ్చిదలుగా మారిపోయింది. ఏం చేస్తా ఆమెకే అర్థం కావట్లేదు. కానీ తను ప్రేమ లేక చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతా ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి కదా చిన్న అపరాధం చేస్తే క్షమించిన లోకం ఇది. అసలు మన మానసిక స్థితి గల వ్యక్తిని ఆ కరుణ లేని వాడు అంటే దుష్టుడైన అపవాది యొక్క ఆలోచనలు ప్రేమ లేక తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యేసు యొక్క హృదయం గల వ్యక్తి ఒక అతను అక్కడ వెళుతూ ఉంటే అక్కడ ఆమెను సడన్గా ఆపేసి, అయ్యా ఏం చేసిందంటే, మా అర్థం బలపడుతుందండి, మా వెల ఎవరు చెల్లిస్తారంటే ఆయన కనికరంతో ఆయన చేయి విడిపించి కదా ఆ వెల చెల్లించాడు అతనికి వచ్చేసి. ఈ వెల చెల్లించే మనిషి వరకు ఉంటుంది. యేసుకు రక్షించే గుణము యేసుకే ఉంటుంది. యేసుని ఎవరైతే విశ్వసిస్తారో ఈ రక్షణ అనే ఒక ఆలోచన బట్టి ప్రతి మనిషి కూడా ప్రేమించే గుణం వాళ్ళకు వస్తుంది. యేసుని ఎవరైతే చూడలేదు, యేసు ఎందుకు రాలేదంటే అటువంటి కరుణా కటాక్షమైన గుణం వారికి రాదండి. అందుకే ఎప్పుడైతే జక్కయ్య చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని ఆశపడ్డాడో, జక్కయ్య త్వరగా దిగిరా అంటాడు యేసయ్య వచ్చేసి. అయితే ఆయనకు వచ్చేసి కదా రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకో మాట చదువుకున్నాం వచ్చేసి ఇక్కడ 8వ వచనం,
ఎనిమిదా? ఉమ్. జక్కయ్య ఆ, నిలబడి, ఆ, ఇదిగో ప్రభువా, ఆ, నా ఆస్తుల నగదు సగము ఆ, బీదలకు ఇస్తున్నాను. ఆ, నేను ఎవరి ఎద్దును నేను అన్యాయం దీన్ని నేను తీసుకుని ఆ. అతనికి 400 మరలా చెల్లిందని ప్రభుత్వం చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట అండి. ఇంతకు మనమే చెల్లిస్తామా? మన దగ్గర ధనము ఆస్తి దండిగా ఉండొచ్చునేమో, కానీ యేసయ్య పిలిచి రక్షణ ఇవ్వాలని ఆయన పిలిచాడు కనుకనే యేసు చెప్పిన ప్రతి మాట విన్నాడు కనుక మళ్ళీ ఈయన అంటున్నాడు వచ్చేసి, ఎందుకంటే ఆయనకి వెళ్ళి చూశాడు అంతే. ఈయన చూసిన వెంటనే ఆయన అంటున్నాడు వచ్చేసి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 గంతులుగా మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఈ మాట ఎందుకు వస్తుందంటే యేసును ముఖాముఖిగా జక్కయ్య చూశాడు కనుక ఈ మాట వస్తూ ఉంది. చూడని వారికి ఈ మాట రాదు. అది చూద్దాంలే, 400 మనకి ఎందుకు పని లేక ఒక అంత ఇచ్చేస్తే ఇచ్చినామని చెప్దాంలే. అట్లాగా బైబిల్లో కొంతమంది కూడా రాయబడ్డారు వచ్చేసి. అని సఫేర్ను చూస్తాం వచ్చేసి మనం. వారు పొలం అమ్ముకొని వచ్చేసి అక్కడ భక్తుడు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు వచ్చేసి, అమ్మా ఇంతకే అమ్మేవా అంటే, అయ్యా ఇంతకే అమ్మామయ్యా. ఇక్కడ జక్కయ్య కూడా చెప్పొచ్చు, నా దగ్గర ఇంతే ఉందయ్యా, ఒక అంత ఇస్తానులే అని చెప్పలేదు ఆయన. కనుక ఆ యొక్క దేవుడు యేసుప్రభు పిలిస్తే ఎలా ఉంటుందంటే పిలుపు అంత మనిషిలో కదా మార్పు సుగుణాలు వచ్చేస్తాయి. ఎందుకైనా నా దగ్గర కదా నేనైతే ఎవరిదో తీసుకున్న అంతకు 4 గంటలు అప్పచెప్తా అని చెప్పి యేసుప్రభుతో వచ్చేసి జక్కయ్య చెప్తున్నాను. అదేవిధంగా 9వ వచనము, అందుకు యేసు అతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. మనకు రక్షణ రావాలంటే యేసే చెప్పాలా? లేదు, ఎవరు చెప్తే కాదు కదా. ఎవరు చెప్తే ఏం చెప్తాడు? రక్షణ వచ్చింది నీకు అని చెప్తా ఉంటారు, కానీ అది నిజ రక్షణ కాదు. ఇతను ఈ వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి కదా, ఇలాంటి మనసు వదులుకొని యేసును చూసిన వెంటనే తనకున్న ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అతను వచ్చేసి ఎంచుకున్నందుకే నేను ఎవరి దగ్గర తీసుకున్న వారికి 4 గంటలుగా చెల్లిస్తున్నాడు. వారు 1 గంటనే తీసుకుంటాడు అక్కడ, కానీ 4 గంటలుగా ఆయన చెల్లించాడు, వెల చెల్లించాడు. ఈ గుణం ఎవరికి వస్తుంటే ఎవరైతే యేసును స్వీకరిస్తారో వారికి ఈ గుణం వస్తుంది. యేసును జక్కయ్య చూశాడు, ఆయన వలే నడుచుకున్నాడు. అందుకే యేసును పోలి నడుచుకున్నాడు వచ్చేసి. పౌలు గారు మాట్లాడతాడు, నేను యేసును పోలి నడుచుకున్నాను, పోలి మీరు నడుచుకోండి. ఎవరికి మాట వచ్చేసి యేసయ్యను చూసి ఆయన మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నాడు పౌలు గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి కదా, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే నేను యేసయ్య సన్నిధిలో ఎలా ఉన్నా ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నాను నేను, అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు జక్కయ్య కూడా అదే మాటే, ఆయన చెప్పలేదు కానీ చెప్పవలసిన మాట అది కూడా వచ్చేసి, నన్ను పోలి నడుచుకోండి. ఎవరైతే యేసును చూస్తారో ఆయన పోలికలు మనకు వస్తాయి, ఆయన హృదయం మనకు వస్తుంది. అప్పుడు ఆయన పోలి మనము నడుచుకుంటాం. అప్పుడు నిజమైన రక్షణ మనకు వచ్చినట్టే. రక్షణ అందరూ పొందుతారు, కానీ ఈ రక్షణ పరిశుద్ధమైన రక్షణ. పౌలు పరిశుద్ధమైన రక్షణ పొందాడు. జక్కయ్య గారు కూడా పరిశుద్ధమైన రక్షణ పొందాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 33వ వచనం. 33. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిసం పొందిరి. ఇప్పుడు ఈ రక్షణ కూడా ఎలా వచ్చింది? జైలర్ అక్కడ అధికారి, జైలర్ అధికారి కూడా అసలు రక్షణ అనే విధానం తెలియదు తనకు. పౌలు శిలను వచ్చేసి అక్కడ బంధించి చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో పౌలు శిలను వచ్చేసి దేవుని విశ్వసించిన వాళ్ళు, దేవుని చూసిన వ్యక్తులు వాళ్ళు పాటలతో ప్రభుని చేస్తున్న మహిమపరుస్తున్నారు అక్కడ వచ్చేసి. అప్పుడు ఆ చెరసాల బద్దలు కదా, పునాదులు బద్దలైపోయి వారి సంఖ్యలంతా కూడా విడిపోయాయంట. అది ఎవరు చూడనంతకు యేసును చూసిన వారికి ఈ కార్యం జరుగుతున్నప్పుడు యేసును చూడని వారు అంటే ఎవరు? ఈ జైలర్ అధికారి చూడలే యేసును, కానీ వాళ్ళు చూశారు.
వాళ్ళు వెర్రలు అనుకొని తీసుకొచ్చి జైల్లో వేశారు, చెరసాలను బంధించారు. కానీ యేసయ్యను స్తుతించినప్పుడు అక్కడ ఏం జరిగింది? చెరసాల పునాదులు బద్దలైపోయాయంట. ఆ బద్దలైపోయిన చెరసాల పునాదులు ఈయన చూశాడు, వణుకుతూ గదగద వణికాడంటూ వచ్చేసి. అయితే నిజంగా రక్షణ ఎక్కడ పొందుకోవాలి? ఇంతకు నిజమైన రక్షణ పొందుకున్న అపోస్తులు అదే విధంగా వచ్చి జైలర్ వచ్చేసి అధికారి కూడా అక్కడ నిజరక్షణ కొరకు అడుగుతున్నాడు. నిజరక్షణ కొరకు అడుగుతున్నాడు వచ్చేసి. అంటే ఈ రక్షణ సామాన్యంగా వచ్చేసి కదా, ఉచితంగా వచ్చే రక్షణే కానీ ఈ రక్షణ పొందాలంటే యేసును నీవు చూడాలా, వెంబడించాలా, అప్పుడు నిజరక్షణ మనకు వస్తుంది. అందుకే ఆ రక్షణ మనం గమనించాలి. ఇప్పుడు జక్కయ్యకు రక్షణ వచ్చింది, ఈ ఇంటి వారి రక్షణ అలాగే వచ్చేసి ఇక్కడ జైలు అధికారి కూడా యేసయ్య ఇచ్చే ఉచిత రక్షణ, యేసయ్యను చూడాలనే ఆశ కలిగిన వ్యక్తులకు యేసయ్య కార్యాల వలన కదా ఈ రక్షణ వస్తుంది. ఎందుకంటే ఊరికే కూడా ఏది కూడా రాదండి. అయితే నీ యొక్క హృదయంలో ప్రభుని చూసే మనస్సు నీకు ఉండాలా. అయితే ప్రభుని చూసిన వాళ్ళు బంధించబడినప్పుడు వచ్చేసి అక్కడ జైలర్ అధికారి అంటున్నాడు వచ్చేసి కదా, ఆ రాత్రి ఆ గడవలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఎలాగా అంటే వాళ్ళు తీసుకొని వస్తే బాప్తిసం పొందుతారా? ఆ యొక్క జైలు చెరసాల పునాదులంతా కదిలినప్పుడు ఆ దేవుని మహిమ మీరు చూశారు. అలాగే ఆ మహిమను కూడా ఇతను జైలు అధికారి చూశాడు. అయ్యో, ఇంత గొప్ప రక్షణ ఎవరిలో ఉందంటే యేసు ప్రభులో ఉంటే ఇంత రక్షణ ఉంటుందా అని చెప్పి ఇంకా అతను రక్షింపబడిన వ్యక్తే కానీ ఇమీడియట్లీ అప్పుడు అక్కడికే వెళ్ళి బాప్తిసం పొందారంట వారి ఇంటి వాళ్ళంతా కూడా. మనం గ్రహించాలి ఇంతకు యేసయ్య చేసే కదా అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, నిజ రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తుని ఎవడైతే వెంబడిస్తాడో, క్రీస్తుని ఎవడైతే చూస్తాడో అట్టి వారికి నిజమైన రక్షణ వస్తుంది. అందుకే జక్కయ్య అతను చూచాడు, రక్షణ పొందాడు, తన కుటుంబం రక్షింపబడింది. నీవు కూడా ఇప్పుడు అబ్రహాము సంతానమే అని చెప్తున్నాడు వచ్చేసి. మొదట వీళ్ళంతా అంటున్నారు ఈ వడ్డీల వ్యాపారితో ఎనికేం పనింతకు. అయితే వడ్డీల వ్యాపారే కానీ ఆయన యేసును చూచాడు, దానివల్ల ఆయనకు రక్షణ వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ జైలు అధికారి కూడా యేసును చూశాడు, చూసి భయపడ్డాడు. నిజంగా ఇంత గొప్ప రక్షణ మేము ఎలా పొందుకోవాలి ఇంతకు అని ఇమీడియట్లీ వాళ్ళు తీసుకుని వచ్చేసి వారి గాయాలు కడిగి ఇక్కడ ఎంబడి వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందారంట. అలాగా మనకు రక్షణ రావాలంటే యేసును నువ్వు చూడాలా. యేసును నువ్వు చూస్తే నీకు రక్షణ వస్తుంది. అంతేగాని నువ్వు ఈ లోకంలో ఉండే వారిని చూస్తే నీకు రక్షణ రాదు. అసలు అనుకుంటుంటాము నేను రక్షింపబడి ఉన్నాను, నేను రక్షణలో ఉన్నాను. అసలు నీ రక్షణ అనేది ఇంతకు నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే ఆదివారం వచ్చిందిరా అంటే ఇంట్లో కూర్చోవడం కాదు కదా. ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. నువ్వు యేసయ్యను చూడడానికి వెళ్ళాలి, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. యేసయ్యను చూసే ప్రతి వ్యక్తి కూడా రక్షణలో వాళ్ళు పొందుతారండి. అక్కడ ఎవరో తెలియని ఆ స్త్రీ రాయితో కొట్టినప్పుడు అద్దం పగిలితే యేసయ్య చూసిన వ్యక్తి వచ్చి ఆమెను రక్షించాడు, తప్పించాడు. ఆమె రక్షణ పొందింది. ఆమె తీసుకుని వెళ్ళి వచ్చేసి చెక్ చేయించి డాక్టర్ దగ్గర కొన్ని మందులు ఇప్పించిన తర్వాత కొంతకాలానికి ఆమె ఏమైంది, నిజమైన మంచి జ్ఞానవంతురాలుగా మారింది. అప్పుడు అప్పుడు చూసింది ఎవరిని రక్షించాడు ఇంతకు అంటే ఆ యొక్క కరుణా కటాక్షం యేసును చూసిన వ్యక్తి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ చూపించినప్పుడు ఆయన అక్కడ ఏమైందంటే బాగైనప్పుడు అయ్యా నేను రక్షణ పొందాలా అని అడిగినప్పుడు అతను అన్నాడు తీసుకుని వెళ్ళి ఆమెకు బాప్తిజం ఇప్పించి దేవుడి సన్నిధిని పరిచయం చేశాడు. ఎందుకంటే ఎందరో లోకంలో ఉంటారు, మనకెందుకులే ఫోన్లే కొట్టినాక జైలు వేస్తారులే అనుకోలేదు. కానీ ఆమెను చూసి ఆయన అక్కరపడ్డాడు వచ్చేసి అక్కరపడి కదా రక్షణ ఇప్పించాడు. ఎందుకంటే చూపించాడు, యేసును పరిచయం చేశాడు, యేసును చూసేలేమని చేసి ఆయన రక్షణ పొందిందండి. అయితే నిజంగా నేను ఇదినాం రక్షణ పొందామని మాటే కానీ రక్షణలో జీవిస్తున్నామా కదా. మొదట అతను చూసి అంటున్నాడు వచ్చేసి ఇదంతా స్నేహం ఏంటి, యేసయ్యకు వాళ్ళే కావాలి,
నువ్వు రక్షణ పొందాలని ఇంట్లో ఉంటే నీకు రక్షణ వచ్చిందని కాదు కదా. రక్షింపబడిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? ఇంతకు యేసును చూస్తుండాలి ముఖాముఖిగా. అప్పుడే నిజమైన రక్షణ మనకు వచ్చింది అనుకోవాలి. కానీ మేము రక్షణ పొందామండి అనుకోవడము మంచిదే, కానీ రక్షణ పొందినవాడు ఎక్కడ ఉండాలి? క్రీస్తు యేసు సన్నిధిలో ఉండాలి. అప్పుడే నిజమైన రక్షణ మనకు ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చాలా వ్యక్తులను చూస్తుంటాం. వచ్చేసి లుది అనే స్త్రీ కూడా ఉంది. ఆమె అపోస్తులు సువార్త ప్రకటిస్తుంటే ఆ సముద్ర తీరాన మాటలు వింటుంది. వచ్చేసి విని ఎమ్మడే క్రీస్తుని అంగీకరించింది. ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ పొందంటే యేసును చూచింది అంతే. ఆ యొక్క అపోస్తులు పోతామంటే వాళ్ళని నిజంగా నేను రక్షింపబడ్డానని తెలిస్తే మా ఇంటికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అయితే మాత్రం ఏంటంటే యేసయ్యని ముఖాముఖిగామా చూచింది. చిన్న వ్యాపారి ఆ పట్టణంలో కదా, ఊదరంగులు అమ్ముకునే ఒక చిన్న వ్యాపారి ఆయన. అయితే యేసయ్య దగ్గర యేసయ్యని చూసి ఆమె చేసింది, రక్షణ పొంది. ఇది నిజమైన రక్షణ. ఆమె రక్షణ పొంది కాక ఆమె రక్షణ పొందినాక వేలాది మంది రక్షణ పొందారంట. వచ్చేసి ఎందుకంటే రక్షింపబడిన నీవు యేసుకు సాక్షిగా ఉన్నావా? యేసును చూస్తున్నావా? అయ్యా నేను చూస్తున్నానులే, చూస్తే ఏది రక్షణ ఎక్కడ ఉంది? నీ రక్షణ ఎంత తెలుపుతున్నావని సాక్ష్యం బయటపడుతూ ఉంది. వచ్చేసి కదా, జైలు అధికారి కూడా ఇక్కడ రక్షింపబడ్డాడు, కుటుంబం అంతా రక్షింపబడింది. ఇంకా తర్వాత ఎంతోమంది రక్షింపబడి ఉంటారు. అట్లాగా జక్కయ్య రక్షణ పొందిన తర్వాత ఎందరో తను అనుకున్నారు, కానీ ఆ రక్షణ పొందిన తర్వాత చాలామంది అలాంటి యొక్క భావన కలిగి వాళ్ళు కూడా యేసయ్యను ముఖముఖ చూచి రక్షణ పొందారు. వాళ్ళకున్న ధాన్యములన్నీ కదా ఎంతో ఇచ్చుంటారు. అప్పుడు మనకు అది రాయబడేదంటే కాదు కదా, ఖచ్చితంగా మనం చూస్తే మనకు ఇతను రక్షణ పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఆలోచన చేస్తూ వచ్చేసి నేను రక్షణ లేనప్పుడు ఎలా ఉండేవాడిని? ఇంత నాకు రక్షణ దేవుడు ఇచ్చాక నేను ఎలాగే ఈరోజు మేము ముందు నిలుస్తున్నాను. వచ్చేసి నేను అనుకున్నా కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా అర్హుని కాదు, యేసయ్య మాటలు చెప్పడానికి కూడా అర్హుని కాదు. కానీ యేసు కదా ఆయన నన్ను ముట్టాడు, నేను ఆయన చూశానంతే. ఇక నాకు ఆయన రక్షణ దయచేశాడు. ఈ రక్షణ ఎలాంటిదంటే ఉచితమైన రక్షణ, కానీ పరిపూర్ణమైన రక్షణ నాకు ఆయన దయచేశాడు. అట్లాగా మన జీవితంలో మనము ఈ రక్షణ యొక్క పొందుకున్నామని తెలిస్తే ప్రతి వ్యక్తి కూడా ఈ రక్షణ పొందాక మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతగా ఎలా ఉండాలి? ఇంతకు మనం మొదటగా ఈ ఆలోచనలో ఉన్నప్పుడైతే నిజంగా యేసయ్యతో కదా, యేసయ్యను చూసిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు. మాటకు రక్షణ పొందాము, కాకపోతే ఆ రక్షణలో బలం లేదు. ఆ రక్షణలో వచ్చేసి ఎక్కడ కూడా సంపన్నత లేదు. ఎందుకంటే పొందిన రక్షణ ఉత్తి రక్షణే. యేసును విశ్వసిస్తున్నామని ప్రతి వ్యక్తి కూడా అయితే ప్రతి దినం యేసయ్యను చూడని ఆశ కలిగి ఉండాలంట. ఇక్కడ సార్ వాళ్ళ సంఘాన్ని దేవుడు కృపతో పెట్ట దగ్గరలో ఉంది. కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ రక్షణ స్థలాన్ని చూచినప్పుడే నిజ రక్షణ పొందుతారు. యేసయ్యను చూచిన వారిగా ఉండాలి. అందుకే ఆ రక్షణ మనకి ఎలా వస్తున్న విషయం చెప్పాను. ఎందుకంటే ఆ జక్కయ్య వచ్చేసి ఆయన చూసినందుకే రక్షణ పొందాడు. అదేవిధంగా ఆ స్త్రీ అంటే మెంటల్గా ఉన్న స్త్రీ కూడా యేసయ్య ఆ యొక్క చూచిన వ్యక్తితో కదా, మరి ఆమె బాగానే చూసింది కనుక ఓహో రక్షణ ఎంత బాగుంటుంది. ఎందుకంటే చిక్కదాలు తిరుగుతామని వచ్చేసి, కానీ బాగైన తర్వాత ఎవరిని రక్షించాలి ఇంతకు అని ఆయనకెళ్ళి చూస్తే యేసయ్య గురించి చెప్పాడు. అప్పుడు ఆయన రక్షణ పొందింది. నిజ రక్షణ కాదా? మనం రక్షణ పొందినాక ఇతరులను ప్రోత్సహించి యేసు వైపు నడిపించినప్పుడే నిజమైన రక్షణ. ఈ రక్షణలో చాలా గొప్ప కృప ఉన్నది. ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దినదినం మనం ఏం చేయాలా? యేసయ్యను చూడాలి. అప్పుడే మనకు రక్షణ వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.